బాగాలేవని, వాస్తు బాగాలేదని, ఇంకా ఎన్నెన్నో రీతులుగా చెప్పాలంటే చెప్పొద్దు, చెప్పాలంటే చెప్పొద్దు. ఎన్నో రకాలుగా మరి మానవుని గ్రహాలు బాగాలేవని, ఇంకా ఏడేళ్ళు శని అని, ఇంకా ఇల్లు వాస్తుకు లేదని, గడియ మంచిది కాదని, పుట్టిన గడియ మంచిది కాదని, శాంతి చేయాలని, ఇంకెన్నెన్నో రీతిలుగా మానవుడు అంటే తెలిసేం కాదు, వాళ్ళు కూడా తెలియకనే అలా చేస్తే మన బాధలు పోతాయేమని ఒక ఊరిడు అంతే. పిల్లలు కావాలంటే ఇంకా ఎన్నెన్నో పద్ధతులు అవలంబించి ఏమీ లేదు, మళ్ళీ అంత అవుతుంది. బైబిల్లో రాసింది ఎంత ఘనత వహించినా సరే బుద్ధిహీనత ప్రదర్శించే వాళ్ళైతే నశించి మృగమును పోలిన వారని రాసింది. నశించే మృగాన్ని పోలినాడు. మృగం కనుక జాగ్రత్తగా వినాలి. మనం 4వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. ఎప్పుడైనా మీకు ఏదైనా అర్థం కాకపోతే పేరా మొత్తం చదివితే ఉత్తరం అర్థం. 1వ వచనం 2వ వచనం ఒక పేరాది. ఇదే యెహోవాకు, ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే రావలను. నువ్వు ఇదే ఇటువంటి యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవము తోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదం కలుగుననుకొందరు, ఆయన ఎందే అతిశయపడుదురు. అది ఎవరైనా ఒకవేళ బాగుపడాలనుకుంటే ఆయన దగ్గరికి రండి. ఎవరైనా ఈ భూమి మీద నెమ్మది పొందాలనుకుంటే ఆయన దగ్గరికి రండి. ఈ లోకం నీకు తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇస్తుంది, కానీ దేవుడు శాశ్వతమైన ఉపశమనం ఇస్తాడు. ఈ లోకం నీకు తాత్కాలికమైన శాంతిని ఇస్తుంది, కానీ దేవుడు జీవితకాలం అంతా శాంతినిస్తాడు. ఈ లోకం తాత్కాలికంగా సహాయం చేస్తుంది నీకు, కానీ దేవుడు శాశ్వతంగా సహాయం చేస్తాడు. అదిగో ఇక్కడ రాసొద్ది కదా, ఇదే యెహోవాకు. యెహోవా అంటే ఉన్నానే దేవుని యొక్క మాట. ఇశ్రాయేలు అందరూ కాదు, మరి సుమా ఇశ్రాయేలు అందరూ ఇశ్రాయేలు కాదు. నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయటంలో పోరాడేవాడివైతే అని అర్థం. ఇశ్రాయేల్ అంటే నువ్వు తిరిగి రానుద్దేశించండి. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నెమ్మది పొందాలనుకున్నట్లయితే పట్టుదల ప్రార్థన ఉన్నది, కానీ నీకు మంచి రోజులు కావాలనుకుంటే నా యొద్దకే రావాలండి. ఇశ్రాయేలట మరి నా యొద్దకే రావాలన్నాడు. అది నాకు బైబిల్లో చాలా విచిత్రమైన మాటలు. నేను అహరోను శస్తులారో యెహోవా నమ్ముకునుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన యందు నమ్మకించుడి, యూదా వంశస్థులారా ఆయన యందు నమ్మికించుడి. ఇట్లా రకరకాలుగా. అంటే దేవుని నమ్ముతున్నావు, ఆచార ప్రకారం నమ్ముతున్నావు. నిజంగా ఒకవేళ నీకు మంచి రోజులు కావాలంటే, కావాలని ఉద్దేశం ఉంటే ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి రావాలంటే అర్థమైంది, ఆయన ప్రత్యక్ష దగ్గర రావాలి, ఆయన దర్శనం దగ్గర రావాలి, ఆయన స్వరం దగ్గర రావాలి, ఆయన ముఖాముఖిగా ఆయనతో మాట్లాడే ఉపదేశంలోకి, సాహసంలోకి రావాలి. 10 రకాలుగా దేవుడు మాట్లాడతాడు. ఆ 10 రకాలలో ఏదో ఒక పద్ధతిలోనికి రావాలను. ఆ 10 రకాలను అంగీకరించాలి. ఎప్పుడు ఒకే రీతిగా మాట్లాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఎప్పుడు నోటితోనే మాట్లాడుకుంటారా? సైగలు చేసుకోరా? ఎట్లా దీంట్లో మనుషులకు ఎట్లున్నాయో దేవుని దగ్గర నుంచి కదా మనిషి పుట్టింది. ఆయన స్వభావం కదా, ఆయన గుణమే కదా. కనుక మంచిదంతా దేవుంది, చెడుదంతా నీదన్న కావాలి, సైతాందన్న కావాలి, అంతే. ఇదే యెహోవాకు, ఇశ్రాయేలును తిరిగి రానుద్దేశించిన నా యొద్దకు రావాలను. నువ్వు ఇటువంటి తిరగటం మాని, దేవుని దగ్గర నువ్వు బాగుపడాలనుకుంటే ఇటు తిరగటం మానేసి విధాలు తిరిగిన కాడికి ఇటు అంటూ తిరగటం మానండి. నేనైతే ఎన్ని రకాలు తిరిగినో దేవుని నమ్మకం ముందు 36 సంవత్సరాల వయసులో
18 సంవత్సరాల నుంచి వేట మొదలుపెట్టిన బాగుపడాలని. 18 సంవత్సరాలు తిరిగిన, 18, 18, 36 సంవత్సరాలు. ఏమీ లాభం లేదు. అంతా వ్యర్థం, 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 వ్యర్థం. ప్రయాసం అంతా సూర్యుని కింద నరుడు పడే ప్రయాసం అంతా వ్యర్థమే. ఒకవేళ మీరు బాగుపడాలనుకుంటే, నెమ్మది పొందాలనుకుంటే, రక్షణ పొందాలనుకుంటే, భూమి మీద ఘనత పొందాలనుకుంటే, పరలోకం పొందాలనుకుంటే, డాక్టర్లకు అసాధ్యమైన వ్యాధుల నుంచి విడుదల పొందాలనుకుంటే, ప్రభుత్వం సహాయం, మనుషుల సహాయం మీకు దొరకట్లేదు, నన్ను ఎవరు ఆదుకోవట్లేదు అనుకుంటే దేవుని దగ్గరికి రండి. వచ్చే ఆయన సన్నిధిని వచ్చినప్పుడు ఇటు తిరగటం మానండి. ఇంకా వేరే ప్రయత్నం చేయకండి. ఇంకా అది చేస్తే అన్ని ప్రయత్నాలు చేసినాక ఇంకా నీకేం ఆలోచనలు ఉన్నాయి, ఎన్ని తలంపులు ఉన్నాయి, అన్ని ఆలోచనలు, ఎన్ని ఉపాయాలు ఉన్నాయి. కానీ దేవుని దగ్గరకు వచ్చినాక నీ దవాఖాన పోతా, దేవుని దగ్గరికి వచ్చినాక నీ మంత్రగాని దగ్గర పోతా, దేవుని దగ్గరకు వచ్చినాక చెట్ల మందు కాడిపోతా, దేవుని దగ్గరకు వచ్చినాక అక్కడ బాగైతుందట. నేనంటే అక్కడ పోయినాక లాస్ట్కి అక్కడ బాగైతే అక్కడే బాగా. నేను ఎవరు వద్దన్నారు? నేను వద్దను. నేను బలవంతం చేస్తున్నావు, మత మార్పిడి ఇది కాదు, అసలే కాదు. నీ మనసు మారితే రా, లేకపోతే రా. మనసు మారితే రా, లేకపోతే మనసు మారకపోతే రాకు. అటే ఉండు. నీ మనసు ఎటు తిప్పుతాటే తిరుగు. ఎవరు వద్దన్నారు? కనుక దయచేసి నా సన్నిధి నుండి తొలగించి, ఏంటి నీవు అటు ఇటు తిరగటం మాని నీ హే క్రియలను వచ్చిన మంచిదే, కానీ నీ దగ్గర కొన్ని దేవునికి ఇష్టం లేని క్రియలు ఉన్నాయి, హేయ క్రియలు. అవి మానేసాయి. హేయ క్రియలు మాని వాటిని సన్నిధిని తొలగించుకో. దేవుని దగ్గరకు వస్తే వాటిని కనబరచకు. సత్యమును బట్టి సత్యం వైపు తిరుగు, న్యాయమును బట్టి న్యాయం వైపు తిరుగు, నీతిని బట్టి నీతి వైపు తిరుగు. యెహోవా జీవము తోడని ప్రమాణం చేసినలా దేవాన్ని మార్గం నడుచుకుంటానని తీర్మానం చేసినట్లయితే జనులు ఆయన యందు తమకు ఆశ్రయం కలదనుకుందరు. నిజమే. ఈ 3 పద్ధతులను అవలంబిస్తే సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి నడుచుకోవటానికి నువ్వు తీర్మానం చేస్తే ఖచ్చితంగా దేవునిలో ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు అతిశయించే రీతిగా నీ భవిష్యత్తు ఉంటుంది. నువ్వు గర్వించదగిన రీతిగా ఉంటుంది నీ భవిష్యత్తు. ఇది మాత్రం నిజం. నువ్వు నమ్మినా నిజమే, నమ్మకపోయినా నిజమే. నేను అనేక లక్షల పెట్టుబడులు పెట్టి 3 ఎకరాల భూమి కూడా అమ్ముకున్న అప్పుల బాధ. దేవుని దగ్గరకు వచ్చిన ఒక నయా పైసా పెట్టుబడి లేదు. దీంట్లో పెట్టుబడి ఏంటిది అంటే, రానుద్దేశిస్తే బాగుపడిన ఆయన దగ్గరికి రావాలి మొట్టమొదటి. తర్వాత నీ హేయ క్రియలన్నీ విడిచిపెట్టాలి రెండవది. తర్వాత సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి నడుచుకోవాలి. సత్యాన్ని బట్టి ఈరోజు నువ్వు ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటుండో అక్కడే ఉండాలి, అది సత్యం. న్యాయాన్ని బట్టి అక్కడ న్యాయంగా నడుచుకోవాలి, అది దేవుని ఇష్టం. నీతిని బట్టి దేవుని ఆలోచన ప్రకారమే నడుచుకోవాలి. ఉండమన్న చోటు ఉండాలి, ఉండమన్న రీతిగా ఉండాలి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. అప్పుడు నీకు ఏ పెట్టుబడి అవసరం లేదు దీంట్లో. అప్పుడు యెహోవాయందే తమకు ఆశీర్వాదం కలదని జనులు అనుకుందరు. ఆయనేందే అతిశయపడదు. అది గర్వించని మనల్ని తలెత్తుకొని తిరిగే రీతిగా ఒక పరీక్ష సక్సెస్ అయ్యి మంచి ఉద్యోగం సెట్ తలెత్తుకొని తిరుగుతూ, ఇంకా ఆ ఉద్యోగాలన్నా టెంపరీ. నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం టెంపరీ తెలుసా? మినిస్టర్ అని కూడా బలవంతంగా రాజీనామా చేయండి అని పై అధికారులు అంటే ఖచ్చితంగా చేయాల్సిందే తెలుసా? నీ ఉన్నతాధికారి సెలవు పెట్టి ఇంటికంటే పోవాల్సిందే తెలుసా? లేకపోతే పగబడతాడు. లేకపోతే భవిష్యత్తులో నువ్వు చేసిన ఉద్యోగంలో వచ్చే డబ్బు కూడా మరి ఏం రాకుండా చేస్తాడు. ఇంకెప్పుడన్నా ఒక భయం ఉండేది, నా డబ్బు పట్టుకున్న డబ్బు పోతుందేమో అని. ఇప్పుడు పట్టుకునే డబ్బు లేదేం లేదు. అందుకొరకు ఎమలంచాలు తీసుకుంటున్నారు అధికారులు. ఉద్యోగం ఉన్నా పోయినా మంచిదే, కోట్లు అయితే వెనకేసుకుందాం అనుకుంటున్నారు. పోనీ కోట్లతోటి బతుకుతాడు, అది లోకంలో ఉన్నది. అది మన అవమానం తెలుసా? కోట్లు సంపాదించి ఆ పట్టుబడ్డ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? జాగ్రత్తగా వినండి. సంపాదించింది మరి ఎవరి సొమ్ము? ఎటుపోయింది అది?
యెహోవా జీవము తోడని ప్రమాణం చేస్తున్న జనులు ఆయన యందు తమకు ఆశ్రయం కలుగుదని అనుకొందురు, ఆయనందే అతిశయపడుదురు. ఇంత గొప్ప అవకాశం మానవుని జీవితానికి దేవుడు అనుగ్రహించిన తన కుమారుని బల్యార్పణ ద్వారా అంటే, లోబడితే సత్యాన్ని బట్టి, నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి నడుచుకునే ముందు ఆయన దగ్గరికే వస్తే ఏ క్రియలన్నీ విడిచిపెడితే దేవుడు తోడు ఉంటాడు. నేను దేవుని నమ్ముకున్నాం 10 ఏళ్ళ, నేను దేవుని నమ్ముకున్నాం 20 ఏళ్ళ, మాకు ఏం దొరకలేదు అంటున్నాను. ఏం దొరకని దాన్ని బట్టి అన్ని జనులు అంటున్నాడు, అన్ని దేవుళ్ళు ఒకటే, వేరే మతం తీసుకొచ్చి దేశంలో ప్రవేశపెట్టిన అంటున్నాడు. అందుకొరకే ఇప్పుడు క్రైస్తవులందరూ ఏవన్గా బాగుపడరు అనుకో, అందరు క్రైస్తవులు అవుతారు భూమి మీద. ఏ దేవుడైతేందండి మనకు బాగా కావాలి, నెమ్మది ఉండాలి, శాంతి ఉండాలి, సమాధానం, అతిశయించే రీతిగా మన జీవితం ఉండాలి, గర్వించే రీతిగా మన జీవితం ఉండాలి. ఏం గర్వించే రీతిగా ఉన్నది? చాలా ఘోరం. లోకం పోకడైతే చదువు రానోడు డాక్టర్ అవుతుండు, చదువు రానోడు బ్యాంక్ మేనేజర్ అవుతుండు, లెక్కలు రానోడు బ్యాంక్ మేనేజర్ అవుతుండు. ఎందుకు అవుతుండు? మినిస్టర్ల బామర్దులు, అధికారుల చుట్టాలు. మనం చూసిన పోయిన ప్రభుత్వంలో పేపర్ అవుట్ అయిందని గ్రూప్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసింది తెలుసా. పేపర్ అవుట్ అయితే వాళ్ళకు, మినిస్టర్ల చుట్టాలకు పేపర్లు అయితే పరీక్ష మంచిగా రాస్తాడు, పాస్ అవుతాడు. గౌరవం. ఎవరి మీద మళ్ళీ ఏం యాక్షన్ తీసుకో, అవన్నీ కథలు ఎందుకు మనం చెప్పండి. దేవుని వైపు తిరిగి ఏ క్రియను విడిచిపెట్టి ఆ నీతిగా, న్యాయంగా, సత్యంగా నడుచుకుంటే నీ మీద ఈగను కూడా వాళ్ళనియాడు దేవుడు, మంత్రగాను కూడా వాళ్ళనియాడు, శత్రువులను కూడా రానియాడు, రౌడీలను కూడా రానియాడు. నీకు శత్రువేలేను అసలు. అందరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తుండవు, అందరి దేవుని దైవికమైన ప్రేమని హృదయంలోకి వచ్చింది, అందరి క్షేమం కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు ఎవ్వరు నీ మీదకి రారు తెలుసా. ఎవరు కీడు కోరుకోకూడదు క్రైస్తవుడు, ఎవరు సాగు కోరుకోకూడదు క్రైస్తవుడు, ఎవరు నాశనం కోరుకోకూడదు క్రైస్తవుడు. అదే నీతి, న్యాయం, సత్యం అంటే. ఓర్వలేని తనం ఉండకూడదు క్రైస్తవంలో. అదే నీతి, న్యాయం, సత్యం అంటే. అందరిని గౌరవించాలి, అందరిని ప్రేమించాలి, అందరిని ఆదరించాలి. అదే నీతి, న్యాయం, సత్యం అంటే. నువ్వు అతిశయపడు, గర్వించే రీతిగా, తలెత్తుకుని రీతిగా నీ తోటివారి మధ్య, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ గ్రామస్తుల మధ్య ఎంత గొప్ప పేరు, ఖ్యాతి తీసుకొస్తాడు. యెహోవా యెహోషువకు తోడైన కనుక అతని కీర్తి దేశమంతా అందట వ్యాపించినట్టు వ్యాపిస్తుంది. నీది నాది కూడా. కనుక అసలు చేయకండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో చెప్తుంది, ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి దల్మనూత ప్రాంతములకు వచ్చెను. దేవుడు గురువు అంటే ఏం తెలుసా? ఇంతకుముందు శిష్యులు అంటే గురువు ఎంబట్టి ఉండేవారు. యేసు ప్రభువు అంతా ఉల్టా పల్టా. చెప్పండి, ఉల్టా పల్టా. యేసు ప్రభు అంటే తెలుసా, నేను పరిచర్య చేయడానికి వచ్చి కానీ చేయించుకోవటానికి రాలేదంట. మనల్ని బాగు చేయడానికి వచ్చాడు దేవుడు. ఆయన తన శిష్యులతో కూడా, శిష్యులు ఎక్కడ, భక్తులు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు తెలుసా. నువ్వు చెడుతోను మానేసి, ఏ క్రియలను మాను, సత్యాన్ని బట్టి నడుచుకో, న్యాయాన్ని బట్టి నడుచుకో, నీతిని బట్టి నడుచుకో, నేను బట్టి ఉంటాడు దేవుడు. ఇమ్మానుయేలు అనగా భాషాంతో దేవుడు మనకు తోడే ఉన్నాడు. చేసుకున్న భర్త ఉంటాడో ఉండడు, చేసుకున్న భార్య ఉంటుందో ఉండదు, కన్న తల్లిదండ్రులు ఉంటారో ఉండరు, కన్న కొడుకులు ఉంటారో ఉండరు, నాకు తెలియదు. కానీ దేవుడు మాతో నిన్ను విడవడు, ఎడబాయడు. ఎప్పుడు ఏ క్రియలు పక్కన పెడితే, ఎప్పుడు ఇటు తిరగటం మానేస్తే, ఎప్పుడు సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి నడుచుకోవడానికి నువ్వు పూనుకుంటే, ఎంత ఈజీ తెలుసా బాగుపడటం, ఎంత తేలిక తెలుసా. ఆయన శిష్యులు ఎక్కడుంటే ఆయన అక్కడ. శిష్యులు అంటే ఏంది? అడుగుజాడలు నడిచేవాడే శిష్యుడు. శిష్యుడు అని పేరు పెట్టుకొని వ్యతిరేకంగా నడిచేవాడు శిష్యుడు కాదు. నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, సత్యాన్ని బట్టి నడుస్తూ ఇటు తిరగటం మాని, ఏ క్రియలు మాని ఆయన తిరిగిన వాళ్ళే శిష్యులు. ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి దల్మనూత ప్రాంతమునకు వచ్చెను. ధోని ఎక్కడ, ఎంత తగ్గింపు తెలుసా. ఎక్కడంటే అక్కడ పండుకుంటాడు. ధోని అంటే ధోనిని ఎక్కుతాడు. పెద్ద స్టీమరే కావాలని, నాకు ఓడర కావాలని కోరుకోడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నది,
ఆ దినమున జనునిలాగునందరూ ఇదిగో మనలను మనల్ని రక్షించునని రక్షించమని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించుము. చూడండి, ఆదినమున ఎప్పుడైతే నీకు దేవుడు తోడుంటాడో, ఎప్పుడైతే నువ్వు నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, సత్యాన్ని బట్టి ఇంకా ఇటువంటి తిరగటం మాని, హేకరని మాని దేవుని తిరుగుతావో, ఆ దినమున జనునిలాగా నందరు ఇదిగో మనం రక్షించునని మనం కనిపెట్టుకున్న మన దేవుడు మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహించము. ఎప్పుడైతే ఆయన భక్తులతో దేవుడు ఉంటాడో అంత సంతోషమే మనకు. దేవుడు మనకు దూరం అయితే దుఃఖమే దుఃఖం. దేవుడు దూరం అయితే దూరంగానే ఉంటాడా? మళ్ళీ దెబ్బ కొట్టి దూరం అవుతాడు తెలుసా దేవుడు. ఉత్తగానే దూరం పోడు, అలిగిపోడు. దెబ్బ కొట్టి ఆ దెబ్బ ఎందుకు కొట్టినో తెలుసుకొని పశ్చాత్తపడితే వస్తాడు మళ్ళా. కనుక ఆ దినమున జనునిలాగనందరూ ఇదిగో మనం రక్షించునని మనం కనిపెట్టుకున్న మన దేవుడు మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహితము. దేవుడిని తోటుంటే నేను రక్షించే దేవుడు ఆయన. అంత మాత్రం కాదు, ఆ రక్షణలో సంతోషాన్ని ఉత్సాహాన్ని నీకు అందించే దేవుడు ఆయన. ఎప్పుడు? కీర్తన 16:4 ప్రకారం ఉన్నప్పుడు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయాలను అర్పింపను. వారి పేర్లు నా పెదవులెత్తను. బాగానండి. మనం యెహోవాను విడిచి వేరొకరు అనుసరించే వారికి, ఇక బాగా జాగ్రత్త. దేవుని నమ్మితే ఇటువంటి మానాలని తిరగటం మానేయాలని చెప్పినాము, ఏ క్రియలు మానాలని చెప్పినాము, నీతిని బట్టి, సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి నడుచుకోవాలని చెప్పినాము. నువ్వు వెనుక దేవుని అనుసరించకపోతే నీకున్న శ్రమలు ఇంకెవరికి ఉండవు. యెహోవాను విడిచి వేరొకరు అనుసరించే వరకు శ్రమలు. నువ్వు దేవుని నమ్ముకున్నా, బాప్తిసం తీసుకున్నా, నువ్వు పరిశుద్ధాత్మ పొందినా, నువ్వు సేవ చేసినా, నువ్వు భాషలు మాట్లాడినా, శ్రమలు మాత్రం రోజు రోజుకి ఎక్కువైపోతాయి నీకు. ఇది మాత్రం గ్యారెంటీ. నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవా నాకు నువ్వు శ్రమలు పెట్టొద్దు. ఏం చేయాలి మరి? నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటా. నువ్వు కనుసేగ చేస్తే చాలు నేను గ్రహిస్తా. నువ్వు హృదయంలో ప్రేరేపిస్తే చాలు నేను గ్రహిస్తా. నువ్వు నన్ను పురుగొల్పితే చాలు గ్రహిస్తా. నాకు ఇట్లా కన్నులు ఇట్లా ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ దర్శనమిస్తే చాలు నేను అంగీకరిస్తే దాన్ని వివేచించి తెలుసుకుంటా. లేకపోతే నా గురించి ఎవరైనా నాయగారిని గురించి ఇట్లా కళ వచ్చిందని అంటే దాన్ని వివేచించి తెలుసుకుంటా. బ్రదర్ నీ గురించి నాకు వాక్యం కనబడదంటే దాన్ని వివేచించి తెలుసుకుంటా. నీ మార్గంలో నడుచుకుంటా. నాకు మాత్రం శ్రమలొద్దు అని అడిగాను. నిజంగానే దేవుని దయ వల్ల 36 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు 37, 35 అవుతుంది. నువ్వు నమ్ము, నాకైతే ఏ శ్రమ లేదు. 16 కీర్తన నాకు జ్ఞాపకం వస్తుంది. జీవ మార్గం నువ్వు నాకు తెలియజేసేదావు. నువ్వు జీవ మార్గం నడిస్తే నీకు శ్రమలు ఉంటాయా? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతుల్లో నిత్యము సుఖములు కలవు. నువ్వు ఎప్పుడైతే జీవ మార్గాన్ని విడిచిపెడుతున్నావో శ్రమలు వస్తాయి. దేవుడు ఉత్తగానే శ్రమ పెట్టాడు. సంబరమా దేవునికి? నువ్వు శ్రమ పెట్టడం ఆయనకు సంతోషమా? నువ్వు ఉత్సహించి ఉల్లాసంగా ఉంటే సంతోషం. కానీ జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసి, జీవ మార్గం అంటే అర్థమైంది, ఇతరులను రక్షణ కలిసే మార్గం, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఇతరులను అభిషేకించే మార్గం, ఇతరులను స్వస్థపరిచే మార్గం, అది జీవ మార్గం. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. రోజు సుఖపడవచ్చు. నువ్వు ఇటువంటి తిరగటం మానాలి, ఏ క్రియలు మానాలి, సత్యాన్ని బట్టి, నీతి బట్టి, న్యాయం బట్టి నడుచుకోవాలి. అప్పుడు యెహోవా జీవము తోడని ప్రమాణం చేసిన జనులు, ఆయన యందు ఆశీర్వాదం ఉన్నది, ఆయన దగ్గర ఉన్నది ఆశీర్వాదం. ఎప్పుడు సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి నడుచుకుంటేనే ఆశీర్వాదం. సత్యం పక్కన పెట్టి, న్యాయం పక్కన పెట్టి, నీతి పక్కన పెట్టి అయ్యగా నన్ను ఆశీర్వదించవా? రాదు, అట్లా అసలే రాదు. నువ్వు కనుక న్యాయాన్ని బట్టి, సత్యాన్ని బట్టి, నీతిని బట్టి ఇటువంటి మాని హేకలు మానేస్తే దేవుడే వచ్చి నన్ను ఆశీర్వదిస్తాడు. తెలుసా? నన్నైతే అట్లా 5 సార్లు ఆశీర్వదించాడు దేవుడే.
మరి 5 సార్లు ఆశ్రయించినా నేను సత్యాన్ని బట్టి, నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి పరిపూర్ణంగా నడవలే. ఆశీర్వాదం రాలే. 5 సార్లు ఆశీర్వదించినా సరే. ఇంకా నన్నన్న 5 సార్లు కానీ యేసు యొక్క ఎమ్మటి 3.5 సంవత్సరాలు ముఖాముఖిగా ఆయన బట్టి ఉన్నారు. ఆశీర్వాదం వచ్చిందా? మళ్ళీ చేపలు పట్టపోయాను. ఆకలి అయితేనే చేపలు పట్టపోయాను. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. మనం యేసుని నమ్మినాక యేసుని అనుసరించాలి, సైతాన్ని అనుసరించొద్దు. కీడుకు ప్రతి కీడు సైతాన్ని అనుసరించడం, దూషణకు ప్రతి దూషణ సైతాన్ని అనుసరించడం. వాడు నాకు అట్లా చేసిన నేను కూడా వానికి అది చేస్తాను, అది సైతాన్ని అనుసరించటం. నీతి తప్పటం, న్యాయం తప్పటం. వింటున్నారా? నీతి తప్పటం, న్యాయం తప్పటం, సత్యాన్ని తప్పటం సైతాన్ని అనుసరించడమే. కనుక దయచేసి అలా చేయకండి. సునీతిని స్థాపించమనుకోవటం సైతాన్ని అనుసరించడమే. దయచేసి అలా చేయకండి. వేరొకరిని అనుసరించదు. నేను ఒక అబ్బాయిని చెప్పిన, నీకు చాలా కోపం ఉందట అంటే, అవును కోపం ఉన్నది. ఎందుకంటే మా చెల్లెనే పలానాడు అట్లా అన్నాడు, కోపం మానుకోవా, మీకు శ్రమలు రాబోతున్నాను. నా మాటని లేదు. తెల్లారే ఒక అబ్బాయిని ఒక 4 కలిసి, నేను మందలించిన అబ్బాయి ఒక 5-6 కలిసి వాళ్ళ చెల్లెనేమో అన్నాడని చెప్పి బాగా కొట్టిండు. ఫ్రెండ్స్ని తీసుకుపోయి కొడితే చచ్చిపోయాడు. చావాలని కొట్టలేదు కానీ చనిపోయాడు. చనిపోతే ఇల్లు వాకిలి ఏకిలి జేబు, ఇంట్లో సామాను, టీవీ మోగుతూనే ఉన్నది. అన్నీ విడిచిపెట్టి తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కజనులు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ పారిపోయారు. ఆ పిల్లగాడు చచ్చింది తెలవంగానే. వాళ్ళ ఇంటి మీదకి ఆ గుంపు రాబోతున్నది. నన్ను ముందే చెప్పలేదు, దానికి శ్రమలు రాబోతున్నాను. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించడానికి నువ్వు పూనుకుంటున్నావు, సరైన పద్ధతి కాదని నేను ముందే హెచ్చరిక చేసిన, ఒకరోజు ముందే. అయినా సరే నా మాట లక్ష్య పెట్టక 6 నెలలు ఆ ఇల్లు విడిచిపెట్టింది తెలుసా. నిగనిగలాడే ఇల్లు, ఎంత టీవీ ఎట్నే మోగుతున్నది, తలుపులన్నీ ఎట్నే తీసున్నాయి, ప్రాణాలు కాపాడుకున్నారు ఇంట్లో అందరూ. 6 నెలలు ఆ ఊరు విడిచిపెట్టిపోయారు. కారణం, ఒక్కరోజు, ఒక్క పూట, ఒక గంట దేవుని విడిచిపెట్టి నడిచినందుకు అంత పెద్ద శిక్ష వచ్చేసింది ఆ కుటుంబానికి. తర్వాత కోర్టు కేసు, తర్వాత లక్షలు నష్టం. ఆ పిల్లగారిని ప్రాణం బాయ్. నేను మీ చెల్లెని ఏమన్నా రేపు చేసిండా, ఇంకా కొట్టిండా, తిట్టిండా, ఏదో ఒక మాట అన్నాడట అంతే. అది పెద్ద మనుషులు పెట్టి పౌరు తీయాలి, లేకపోతే దండగేయాలి, ఇంకోసారి ఏమన్నా అట్లా అనొద్దని చెప్పాలి, అవసరమైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. మన మీద అధికారులు లేరా, పెద్దలు లేరా, సమాజం లేదా? తొందరపడి చెప్పినా కూడా పోయి కొడితే చనిపోతే వాళ్ళు ఊరుకుంటారా? అంత ఘోరం. ఏం మనుషులే నీతిని బట్టి నడుచుకోండి, న్యాయాన్ని బట్టి నడుచుకోండి, సత్యాన్ని బట్టి నడుచుకోండి. ఏ క్రియలను విడిచిపెట్టమంటే అస్సలు విడిచిపెట్టాలి లోకం. ఇష్టం, నేను అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. రోమాపత్రిక 15వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం కూడా చదువు. మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. చూస్తున్నా ఎంత మంచి లేఖనాలు రాసి ఉన్నాయి. నువ్వుకే శ్రమలు అనుభవిస్తే నేను చూసి ఎవడు నమ్ముతాడు దేవుని? నువ్వే వేరొకరిని అనుసరిస్తే, దేవుని యేసుని అనుసరించమంటే, వాక్యాన్ని అనుసరించమంటే, నీతిని అనుసరించమంటే, సత్యాన్ని అనుసరించమంటే, న్యాయాన్ని అనుసరించమంటే, సైతాన్ని అనుసరించి నేను కష్టాలు తెచ్చుకుంటే. కానీ ఈ వాక్యం నెరవేరుతుందా మరి? మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి. ఎక్కడ సంతోషించడం? ఆయన ప్రజలు పారాలిపోయి ఇల్లు విడిచిపెట్టిపోయారు. దేవుని పేరు పెట్టుకున్న ప్రజలు వేరొకరిని అనుసరించి, దేవుడేమో క్రైస్తవులందరూ సంతోషిస్తుంటే అన్యజనులు కూడా వారికి దారి దొరకాలి అని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయన కొనియాడుదురుగా అని చెప్పారు. ఏది ఈ వాక్యాన్ని ఏడ నెరవేరుతుంది చెప్పండి మరిగా? అయితే ఈ వాక్యాన్ని నెరవేరాలంటే మొదటి వచనం ఉన్నది చూసినాం, సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని. ఎప్పుడో
రానుద్దేశించిన ఆయన దగ్గర రావాలి. హేయక్రియలను ఇటు అడుగు తిరగడం మానాలి. హేయక్రియలను విడిచిపెట్టాలి. సత్యాన్ని బట్టి, నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి నడుచుకోవాలి. అప్పుడు యెహోవా జీవము తోడని ప్రమాణం చేసిన జనులు ఆయన తమకు ఆశ్రయం కలుగుదనుకుందరు. ఆయన ఎందే అతిశయపడదు. కలుగుతా నిజంగా ఆశ్చర్యం. మీకు సత్యాన్ని బట్టి, నీతి బట్టి, న్యాయం బట్టి నడిచినాక, ఏ క్రియలు విడిచిపెట్టినాక, ఇటు మాన్నాక దేవునికి సహాయం చేయడా? నీవు సహాయం చేసిన అతిశయపడుతుంటే అన్యజనులందరూ దేవుని స్తుతిస్తారు. అన్యజనులందరూ దేవుని తిరుగుతారు. నేను మొదటి నుంచి పోతుకుంటున్నా సువార్త అంతా ఇదే. నేను ఇదే చెప్తా. ముందు మీరు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండాలి, వచ్చిన వాళ్ళు దీవించబడాలి, వచ్చిన వాళ్ళు సమృద్ధి అనుభవించాలి, వచ్చిన వాళ్ళు సుఖపడాలి. దేవుని దగ్గరకు వచ్చిన నా సువార్త తాత్పర్యం నాకు అదే అర్థమైంది. బైబిల్ ఒక్కసారి చదివిన బైబిల్ మళ్ళా 10,000 సార్లు చెప్తాయి మాట. నాకు అర్థమైపోయింది. అసలు సువార్త ప్రకటించనక్కర్లే. ఎందుకో మీరు గోలగోల దేశం అంతా తిరుగుతున్నారు సువార్త. ముందు గుడికొచ్చిన బాగుపడటం చూడండి. గుడికొచ్చిన రోగాల నుంచి, దరిద్రం నుంచి, శ్రమల నుంచి, శత్రువుల నుంచి, విరోధుల నుంచి, పగవాల నుంచి, మాంత్రిక శక్తి నుంచి విడుదల పొందే మార్గం వెతకండి, చూడండి, సంతోషించే భాగ్యం చేయండి. దాని కొరకు నువ్వు ఏం చేయాలో చేయండి. యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు ఏం చేసినా చేయను. అప్పుడు నిజంగా నిన్ను బట్టి దేవుడు చాలా చాలా చెప్పగా దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు అందరిని దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ బాగు చేస్తే దేవుని గణపరిచినట్టేను. అప్పుడు దేవుని గణపరుస్తాడు. దేవుడి మాటలు దీవించను గాక ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా తండ్రి, వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రాలు తండ్రి దేవా. ఈరోజు మీరు ఇచ్చిన మాటల్ని బట్టి తండ్రి దేవా నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఇదిగో ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యుద్ధకే రావాలని అంటున్నావు తండ్రి. అవును తండ్రి, మళ్ళీ మేము మీ సన్నిధికి రావాలి అని అంటే తండ్రి అటు ఇటు తిరగడం మానేసి, మా చెడు క్రియలన్నీ మానేసి తండ్రి నీ సన్నిధికి వచ్చి తండ్రి న్యాయముని బట్టి, సత్యముని బట్టి, నీతిని బట్టి యెహోవా జీవం తోడని ప్రమాణం చేస్తే తండ్రి, మరి మమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా దేవుడి వల్ల మీకు ఆశీర్వాదం కలుగును అని అని అతిశయపడదు అంటున్నావు తండ్రి. అవును తండ్రి, మరి ఈ రోజు నుంచి తండ్రి మా హేకిరియలను తండ్రి అటు ఇటు తిరగటం మానేసి తండ్రి దేవా మీ దగ్గరికి వచ్చి తండ్రి దేవా మీరు ఇచ్చే ఆశీర్వాదం పొందుకొని తండ్రి మిమ్మల్ని బట్టి సంతోషించే మనసుని మాకు దయచేయండి తండ్రి. సహాయం చేయండి. ఆయన శిష్యులు ధోని ఎక్కి దల్మనూత ప్రాంతంలోకి వచ్చిందంటున్నావు తండ్రి. అవును తండ్రి, మేము అతనితో కూడా పరిచర్య చేయడానికి తండ్రి దేవా మీ కృప మాకు తోడుగా ఉంచండి తండ్రి. ఇగో ఆ దినమున జనులు ఇలాగందరూ ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకొని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించమంటున్నావు తండ్రి. అవును తండ్రి, ఆ దినాన మేము ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నామో అప్పుడు తండ్రి దేవ మమ్మల్ని చూసి జనులందరూ తండ్రి ఇక మనల్ని రక్షించే దేవుడు, మనం కనిపెట్టుకున్న దేవుడు ఇక మమ్మల్ని కనికరించాడు. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి తండ్రి దేవ మేము మిమ్మల్ని బట్టి ఉత్సాహిస్తున్నాం, సంతోషిస్తామని మీకు సాక్ష్యం చెప్పేలాగా ఉండే కృపను దయచేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి దేవ. ఇగో యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించి రక్తపాణి అర్పణలు నేను పంపిన వాళ్ళు పేర్లు నా పెదవులను ఎత్తనంటున్నారు తండ్రి. అవును తండ్రి, మిమ్మల్ని మీ గురించి అర్థమయ్యాక తండ్రి మిమ్మల్ని అంగీకరించిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టి తండ్రి మరి వేరే దేవుళ్ళని అనుసరిస్తే తండ్రి శ్రమలు వస్తున్నాయి అంటున్నావు తండ్రి. అవును తండ్రి, మాకు మరి మేము వేరొక దేవుణ్ణి అనుసరించడం వల్లే మా శ్రమలు వస్తున్నాయేమో తండ్రి దేవా, అందుని బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ రోజు నుంచి తండ్రి మిమ్మల్ని అంగీకరించిన నాటి నుండి తండ్రి దేవ మిమ్మల్ని విడిచి వేరొకరిని అనుసరించకుండా తండ్రి ఉండే మనసుని దయచేయండి తండ్రి. మీరు ఇచ్చిన సత్యాన్ని బట్టి తండ్రి దేవ, నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి తండ్రి నడుస్తూ తండ్రి మరి మీ అందు మేము అతిశయించే మనసుని మాకు దయచేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. మరియు మరియు అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడు అని తండ్రి, సమస్త జనులారా ప్రభువుని స్తుతించుడి, సకల ప్రజలను ఆయన కొనియాడుదురుగా కానీ చెప్పి ఉన్నదంటున్నావు తండ్రి. అవును తండ్రి, అన్ని జనులేమి తండ్రి నిన్ను అంగీకరించిన వారేమి తండ్రి ఈ లోకంలోని సమస్త ప్రజలు కూడా తండ్రి మరి దేవుడిని స్తుతించే కృపను దయచేయండి తండ్రి. ఈ లోకంలో తండ్రి మంచి పని ఏంటి అంటే యెహోవాని స్తుతించుటే అన్నావు తండ్రి. అవును తండ్రి, మరి మిమ్మల్ని అందరూ ఈ లోకంలో ఉన్న ఈ సృష్టి అంతా నీదే కదా తండ్రి.
ఈ సృష్టిలో తండ్రి నువ్వు సృష్టించిన వారందరూ సకల ప్రజలందరూ కూడా తండ్రి నువ్వు ఇచ్చిన రక్షణని బట్టి తండ్రి నిన్ను కొనియాడే మనస్సుని దయచేయండి తండ్రి. వాక్యాన్ని విన్న మేమందరము తండ్రి దేవ మమ్మల్ని బట్టి మేము అతిశయపడకుండా తండ్రి దేవ కేవలం నీ సత్యాన్ని బట్టి నీ నీతిని బట్టి న్యాయాన్ని బట్టి నడుస్తూ తండ్రి మీరు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని తండ్రి దేవ మరి మమ్మల్ని మేము ఇతరులకు కనిపెట్టులాగా ఉండే కృపను దయచేయండి తండ్రి, సహాయం చేయండి. మిమ్మల్ని అనుసరించి నడిచే మనస్సుని మాకు దయచేయండి తండ్రి, సహాయం చేయండి. మేము ఇంకో దేవుణ్ణి అనుసరించకుండా కేవలం మిమ్మల్ని బట్టే తండ్రి సంతోషించి కొనియాడే మనస్సుని మాకు దయచేయండి తండ్రి. వాక్యాన్ని విన్న మేమందరము తండ్రి దేవ వాక్య ప్రకారం నడుచుకునే మనస్సుని దయచేయండి తండ్రి. వాక్యాన్ని చెప్పిన మన దాసుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవ. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇంకా మా ఈ సేవా పరిచయంలో తండ్రి ముందుకు సాగి కృపను దయచేయండి తండ్రి, సహాయం చేయండి. నేను చెప్పిన అర్థంలోని క్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కన్యను సమాధాన శక్కు సర్వలోకున్న సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.